ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెనాలి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మంగళవారం తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి నుంచి గూవాడకు 25, క్వారీకి 27 బస్సులు ప్రతి 3 నిమిషాలకు 1 చొప్పున అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరపున అన్ని సౌకర్యాలు చేశామని అన్నారు. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేశారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ కోరారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం క్వారీ అంటే తెనాలి గుంటూరు రూట్లో క్వారీ టెంపుల్కి, అదేవిధంగా తెనాలి చెరుకుపర్రి రూట్లో గోవాడ టెంపుల్కి మనం మహాశివరాత్రి సందర్భంగా 15వ తారీఖున స్పెషల్ బస్సులు నడపడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం లాస్ట్ ఇయర్ ఏదైతే నడిపామో అంతకంటే ఎక్కువ బస్సుల్ని ప్లాన్ చేసి ప్రయాణికులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రత్యేక బస్సుల్లో శ్రీశక్తి స్కీము ఫ్రీగా అనుమతించబడుతుంది. కాబట్టి సెకండ్ సాటర్డే సండే కాబట్టి ప్రజలందరూ క్వారీకి మరియు గోవా టెంపుల్కి శ్రీ స్వామివారిని దర్శించుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 23, 24 బస్సులు ఒక్కో రూట్లో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం మనం గోవాడికి 25, క్వారీకి 27 బస్సులు ప్లాన్ చేస్తున్నాం. మరియు అదనంగా కూడా బస్సుల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు హాలిడే కాబట్టి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో రావచ్చు అని అభిప్రాయంలో ఉన్నాం. కాబట్టి మనం క్వారీకి బ్రిడ్జి పాయింట్లో బస్టాండ్లో ప్రత్యేక ఎంక్వైరీలు, అదేవిధంగా కంట్రోలర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోవాడకి వెళ్ళే రూట్లో తెనాలి బస్టాండ్లో మరియు మన మార్కెట్ పాయింట్లో ప్రత్యేక టెంట్ వేసి అక్కడ కంట్రోలరు, అదేవిధంగా మైక్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ ది క్లాక్ బస్సు ఆపరేషను నడుస్తూ ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా ఏదైనా అవకాశం ప్రయాణికులు పెరిగితే, భక్తులు పెరిగితే భక్తులకి తగినట్టు బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మార్నింగ్ పొద్దున్నే 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి మొత్తం రౌండ్ ది క్లాక్ అంటే టెంపుల్ అక్కడ క్లియర్ అయ్యేంత వరకు మన బస్సు ఆపరేషను నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్ధరాత్రులు కూడా మన బస్సులు నడుస్తూనే ఉంటాయి. మనం గోవాడే కోటప్పకొండ కావాలంటే గుంటూరు వెళ్తే గుంటూరు నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం శ్రీశైలం కూడా నిన్న సోమవారం నుంచి ఒక ప్రత్యేక బస్సు డైలీ పొద్దున్నే 5 గంటలకి ఈ శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటలకు ఒక బస్సు ఏర్పాటు చేసాం. 6:30కు ఒక బస్సు ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ప్రయాణికులు నైట్ కావాలంటే 35-40 మంది ఉంటే ప్రత్యేకంగా సాధారణ ఛార్జీతో వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏం లేదు, లాస్ట్ ఇయర్ ఏదైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లు, ఎక్కడ ఎటువంటి పెంచటం లేదు.